చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నా ప్రేమ పంచడమే ముఖ్యమనే మనసు ఉండాలి. నన్ను కాపాడడానికి ఈ లోకానికే ఎదురు నిలబడే ధైర్యం ఉండాలి. మీరు నా జీవితాన్ని కంట్రోల్ చేయండి, నాకు బాధ లేదు. ఎందుకంటే ఆ హక్కు మీకుంది. కానీ నిధి జీవితంలో ఏం చేయాలో చెప్పే అధికారం మీకు లేదు. ఇన్ని గుణాలుంటే అతను పర్ఫెక్ట్ వరుడు మాత్రమే కాదు, పర్ఫెక్ట్ మనిషి కూడా. ఓ అలా అయితే సూపరే. ఈసారి దీపావళికి పటాకులు అక్కర్లేదు. ఎన్ని క్వాలిటీస్ ఉన్న వరుడు దొరికితే చాలు. నీకదే దీపావళి. మరి నేనంటే ఊరికేనా? ఎన్ని క్వాలిటీస్ ఉంటే అక్క కూడా ఊ అంటుంది. మేం దీని గురించి మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడే వరుడు ఎలా ఉండాలో ఒక పడిక వేసుకున్నాం. అప్పుడే తెలిసింది నా లిస్ట్ తన లిస్ట్ సేమ్ టు సేమ్ ఉన్నాయని. మేమిద్దరం అప్పుడే డిసైడ్ అయిపోయాం, ఇద్దరికి ఒకటే గుణాలున్నవాడు దొరకాలని. ఓ అంటే ముందే లిస్ట్ అంతా వేసుకుని చెక్ చేసి ఆ పైన పాస్ చేశారా? పాస్ అయినందుకే కదా అక్క మిమ్మల్ని ఒప్పుకుంది. కానీ నువ్వు అబ్బాయిని వెతుక్కోకముందే నీ అక్క నన్ను వెతుకుంది చూడు. ఇప్పుడు నీ కలలకు తగ్గట్టే నీకు వరుడు దొరకాలన్నదే నా ఆశ. అలాగే ఉన్నారు. రేపే ఆయన నా కలల నుండి బయటకొస్తారు, చూస్తూ ఉండండి. నా పెళ్లికి ముందు రోజు నీలాగే బాగా భయపడ్డాను. మా కాలంలో అబ్బాయితో మాట్లాడడమే కాదు, అతన్ని సరిగ్గా చూడనిచ్చేవారు కూడా కాదు. ఆ భయంతోనే తాళి కట్టించుకుని భర్త ఇంటికి వెళ్ళాను. అక్కడికెళ్ళాక జీవితం మనం అనుకున్నట్టు కాక వేరే ఏదో నిర్ణయం తీసుకుందన్నది తెలిసింది. ఎంత ధైర్యం ఉన్నా మనసు ఎందుకో ఊరికే ఏడుస్తుంది శాంతి. తేజస్ నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. కానీ వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళలో ఒకరిగా బ్రతకాలని తలుచుకుంటేనే చాలా దిగులుగా ఉంది. ఏం భయపడకు తల్లి. ఇక్కడ నీ పుట్టింటికి ఎలా ఆధారంగా ఉన్నావో అలాగే అక్కడ అందరితో సర్దుకుపోతావన్న నమ్మకం నాకుంది. తేజస్ ఎప్పుడు నీతోనే ఉంటాడమ్మా. తప్పో ఒప్పో ఇద్దరూ సర్దుకుపోతూ ప్రశాంతంగా ఉండాలి. ఇవన్నీ ఆలోచించావంటే తలనొప్పి వస్తుంది పాపా. అన్నీ సవ్యంగా ఉంటాయన్న నమ్మకంతో ప్రశాంతంగా నిద్రపో. ఎన్నెన్ని కలలు కంటున్నారు వీళ్ళంతా, కానీ ఈ మనసుల్ని విరిచేయాలని చూస్తున్నారేనా? తేజస్, నిత్య ఇద్దరూ ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లిని ఆపడానికి నా భర్త ఏం ఆలోచన చేస్తున్నారు? నిత్యకి కర్ణ చెత్త తాళి కట్టించాలనుకుంటే ఏం పథకం వేస్తున్నారు? లేదు, ఏం జరిగినా నేను నా భర్త వెనకే ఉంటూ ఆయన ఆలోచనల్ని నేనే తలకిందులు చెయ్యాలి. నిత్య, నిధి, కర్ణ ఈ ముగ్గురి జీవితాల్ని నేను కాపాడాలి. మా ఊరి యువరాణి కళ్యాణమంట, వరుడెవరో తెలుసా హో కోకిల. అది సరే, వరుడెవరక్క? ఊరుకోనిది. ఓహో, మా మేడంకి ఎంత చక్కగా సిగ్గుపడ్డం తెలుసా? సరే సరే, త్వరగా రెడీ అవ్వాలి, లేకపోతే మా ఆవిడ రెడీ అవ్వడానికి లేట్ అయిందని బాగా పారిపోతారంతే. సర్లే, మాట్లాడితే నువ్వే లేట్ చేస్తున్నావు. త్వరగా ముగించు. త్వరగా రెడీ అయ్యి బావగారిని చూడాలనుంది మేడంకి. సర్లే. నేనే నాని అయి ఉంటే దిష్టి తీసుండేవాణ్ణి. నువ్వు ఏ నానీకి తీసిపోవు తెలుసా? నీ మాటలు, శాస్త్ర సాంప్రదాయాలు అన్నింట్లో సీనియర్ సిటిజన్వే నువ్వు. అయ్యో, ఎవరైనా వింటే మళ్ళీ నాకు పిల్లనివ్వరు తేజస్. ఓ అంటే
మీ అమ్మాయి తరపు వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉన్నారా? నా పెళ్లి పక్కన పెట్టు, ఇప్పుడు నీ పెళ్లి గురించి ఆలోచిద్దాం. మీరు ఆలోచించేలోపే నేను ఆల్రెడీ సర్ప్రైజ్ రెడీ చేశాను. అయ్యయ్యో, చెప్పకూడదా ఇక్కడ? ఏం చెప్పకూడదు? ఆ, ఏం మాట్లాడుతున్నారు? పొద్దున్న టిఫిన్ తింటూ రాత్రి డిన్నర్ గురించి ఆలోచిస్తారా? గుట్టుగానే ఉండాలి. సర్ప్రైజ్. అక్క ఆయన బావ పాపం అక్క. ఏయ్, నువ్వు నా పార్టీనా తన పార్టీనా? ఆయన్ని పాపం అన్నా పడదు నీకు. ఎంత డామినేట్ చేస్తున్నావో. బావ నిన్ను ఎలా భరిస్తారో ఏంటో. అబ్బబ్బబ్బబ్బబ్బా. చాలు చాలు, నువ్వు నా గురించి ఆలోచించడం మాని ఈ రోజు నీ బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేయడం గురించి ఆలోచించు. ఇందులో ఆలోచించాల్సిందే ఉందక్క. ఇచ్చిన మాట వేసిన అడుగు ఎప్పుడు తప్పదు ఇనేది. అవునా? ఈ రోజు నా బాయ్ ఫ్రెండ్ వస్తారు కదా, నీకు తెలుస్తుంది, మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది. అయినా నీ బాయ్ ఫ్రెండ్ చూడటానికి ఎలా ఉంటాడో అని చాలా క్యూరియాసిటీ ఉంది నాకు. హ్మ్, ఇక్కడ ఎవరైనా తనలాగుంటారా? లాగా ఏంటి, ఆయనే. అంటే తను ఎలాగో వస్తారు కదా, అప్పుడు నిన్నే చూడమన్నాను అంతే, సరేనా? ఈ రోజు నీ పెళ్లి కల్లా వికసిస్తుంటే నా పెళ్లి కల్లా మొగ్గు తొడుగుతుంది. ఈ రోజు ఎంతో స్పెషల్ కదా. హ్మ్. మనం మేనిఫెస్ట్ చేసుకున్నవన్నీ ఈ రోజు నిజమవుతాయి. హ్మ్, అక్క మనకెన్ని విషయాలున్నాయి కదా మాట్లాడుకోవడానికి. ఇక మీద పగలు రాత్రి మాట్లాడుకుంటూనే ఉంటాం. హ్మ్, తమ సంసారం. ఏయ్, ఆ, ఆహా, ఏంటి సార్? 7 సముద్రాలు దాటి 7 లోకాలు వెతికి 7 జన్మలెత్తి వచ్చినా మీలాంటి వారు దొరకరు సార్. మీలాంటి వ్యక్తి దొరకాలంటే పుణ్యం చేసి ఉండాలి సార్, పుణ్యం. మనసులో ఉన్న ప్రేమని అమ్మాయికి ఒట్టి మాటల్లో చెప్తే సరిపోదు. ఆ చెప్పే చోటు జీవితాంతం గుర్తుండిపోవాలని ఇలాంటి సెటప్ రెడీ చేశారు కదా సార్ మీరు. సూపర్ సార్, మీరు సెల్యూట్ మీకు. ఇందులో నన్ను మెచ్చుకోవడానికి ఏమీ లేదు. ఇవన్నీ ఆమె కంటున్న కలలు. ఇది ఆ కలల్లో ఉన్న ఒక బుజ్జి ప్రపంచం. నేను దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నానంతే. సార్, అందరి కళ్ళల్లో వేల కళలుంటాయి సార్, కానీ వాటిని నెరవేర్చే మనసు ఉండడం వేలల్లో ఒక్కరికే సార్. ఆ వేలలో ఒక్కరు షావుకారు మీరే సార్, మీరే. ప్రేమ ముందు మనమేం షావుకారులం. బట్ థ్యాంక్స్, ఈ కళని నెరవేర్చడానికి అండగా ఉన్నందుకు. సార్ ఒక్క నిమిషం. హలో, చెప్పండి, నేనే వివేక్. I love you, Nidhi. I love you, Nidhi.